ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు MDH గరం మసాలా. ఆరోగ్యం ఇంకా న్యూట్రిషన్ దొరికే బాడీ స్ట్రాంగ్ గా అవుతుంది. కొంచెం తింటే కడుపు నిండా డైజెషన్ బాగా అవుతుంది. MDH సోయా టీ అసలైన ప్రోటీన్. విజయవాడ సత్యనారాయణపురంలోని ముత్యాలంపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నేతలు దీక్ష కోసం వేసిన టెంట్ ను తొలగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణకి దిగాయి. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక సత్యనారాయణపురంలో టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అటు వైసీపీ అయితే రిలే నిరాహార దీక్షకు పూనుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ టెంట్ తొలగించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే టెన్షన్ వాతావరణం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, రాష్ట్ర రాజధాని ప్రాంతమైన విజయవాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన ప్రత్యర్థులైన వైసీపీ వర్సెస్ టీడీపీ, టీడీపీ వర్సెస్ వైసీపీ అని చెప్పుకోవాలి. వీళ్ళిద్దరు కూడా ఆ విజయవాడ రాజధాని ప్రాంత నగర నడిబొడ్డున సత్యనారాయణపురంలో టీడీపీ వర్సెస్ మెగా గొడవ జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ముఖ్య నేతలు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు, టీడీపీకి సంబంధించిన ముఖ్య నేతల మధ్య తీవ్ర రాజకీయ పోరు నిరసనలు కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడలో కూడా ఆందోళన చేపట్టారు. రిలే నిరాహార దీక్షలు చేస్తున్న సమయంలో ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ రిలే నిరాహార దీక్షలు చేస్తుండగా ఇది పూర్తి రాజకీయ ప్రేరేపిత ప్రచారం అంటూ కూడా టీడీపీ పార్టీ తీవ్రంగా దాన్ని ఖండించింది. అలాగే అక్కడ ఏదైతే టెంట్లు వేసుకున్నారో, జనాలు వేసుకున్నారో టెంట్లు కూడా పీకేస్తున్న సమయంలో ఈ యొక్క ఆందోళనలు అయితే ఉధృతం చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ఆందోళనలు, డిమాండ్ల మీద ఈ యొక్క రాజకీయ దురుద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారంటూ కూడా బోండా ఉమా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 2025 డిఎస్సి పరీక్షలు స్పోర్ట్స్ కోటా మెరిట్ జాబితాలో అక్రమాలు జరిగాయంటూ కూడా విజయవాడతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలోని యువజన సంఘాలు, విద్యార్థి సంఘాలు, పార్టీ నాయకులు ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఆందోళనలో ప్రధానంగా కూడా ఏదైతే స్పోర్ట్స్ కోటా కింద మెరిట్ జాబితాలో అంటూ దీనికి వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ వెంటనే రాజీనామా చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ప్రక్రియ మొత్తం సిబిఐతో విచారణ జరిపించాలని కోరుతూ ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో టీడీపీ కౌంటర్ వాదనలకు దిగిన పరిస్థితి అయితే నెలకొనుంది. పారదర్శకత, హైకోర్టు కూడా పరీక్ష నిర్వహణకు సంబంధించి తప్పు పట్టలేదని, ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా మెగా డిఎస్సి నిర్వహించిందని ఆ టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ గొడవ, ఈ నిరసనలు, ఈ ఉద్యమం మొత్తం కూడా రాజకీయ ప్రేరేపితం కోసమేనంటూ కూడా, రాజకీయ లబ్ధి కోసమేనంటూ కూడా ఆ టీడీపీ ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉద్యోగాలు రాని అభ్యర్థులను రెచ్చగొట్టి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయటమే వైసీపీ పార్టీ ప్రధాన లక్ష్యమని కూడా ఆ టీడీపీ విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ యొక్క అంశానికి సంబంధించి ఈ అంశంపై ఏ వేదిక మీదైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా బహిరంగంగా చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ 3 రోజుల క్రితం సవాలు విసిరిన పరిస్థితి అందరికీ తెలిసిందే. డైరెక్ట్ గా ఏదైతే నారా లోకేషే ఒక సభా ప్రాంగణంలో మాట్లాడుతూ ఏదైతే ఈ వైఎస్ఆర్సీపీ డిఎస్సిపై స్పోర్ట్స్ కోటా కింద మెరిట్ జాబితాలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తున్నారో, నేను ఎక్కడికి రమ్మన్నా, రాష్ట్రంలో ఎప్పుడు రమ్మన్నా రావటానికి సిద్ధం, వైసీపీ నాయకులు రావటానికి సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరిన పరిస్థితి ఉంది. అదే నాగేశ్వరరావు, ఇప్పుడు టెంట్ తొలగింపు విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నారట? అధికారులు వచ్చారా, లేదంటే టీడీపీ నేతలే ఈ టెంట్ ని తొలగించే ప్రయత్నం చేస్తారా?
ముత్యాలంపాడులో టెన్షన్ వాతావరణం నెలకొంది. వైసీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న నేతలు దీక్ష కోసం వేసిన టెంట్ ను తొలగించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వైసీపీ వర్గాలు ఘర్షణకు దిగాయి. స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమా కూడా ఘటనా స్థలంలోనే ఉన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నాగేశ్వరరావు కంటిన్యూ. ఏదైతే ఆ టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఈ గొడవ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వంపై అక్రమంగా అన్యాయంగా బురద జల్లటం, ఈ నిరసన కార్యక్రమాలను తెలుపుతూ ప్రజలను తప్పుదోవ పట్టించడం కరెక్ట్ కాదంటూ కూడా ఆ ఘటనా స్థలానికి ఎమ్మెల్యే బోండా ఉమా చేరుకున్నారు. తన అనుచరులతో ఈ యొక్క నిరసన ఆ కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. ఆ టెంట్ ని పీకేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే అక్కడ పెద్ద ఎత్తున కూడా ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువురిని కొంత మేరకు అదుపులోకి తీసుకువస్తున్న క్రమంలో టీడీపీ నాయకులు కానీ ఇటు వైసీపీ నాయకులు కానీ, అటు వైసీపీ తరఫు నుంచి బోండా ఉమా, అలాగే ఇటు టీడీపీ తరఫు వైసీపీ తరఫు నుంచి మల్లాది విష్ణు, టీడీపీ తరఫు నుంచి బోండా ఉమా మొత్తానికి బాహాబాహికి తిరిగారు. బహిరంగంగానే ఈ యొక్క నిరసన కార్యక్రమాలని చేపట్టడం అన్యాయం, అక్రమం అంటూ కూడా బోండా ఉమా రంగంలోకి దిగిన పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క ఘటనకి సంబంధించి అయితే ప్రతి ఒక్కళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున విజయవాడ చుట్టుపక్కల ప్రాంత ప్రజలందరూ కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. నాయకులు, కార్యకర్తలు, అలాగే టీడీపీ సంబంధించిన నాయకులు, కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. గొడవ మరింత పెద్దదవుతున్న ప్రతి క్షణం కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే భారీగా చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క గొడవకు సంబంధించి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఈ యొక్క గొడవ మొత్తం జరుగుతుంది. ముత్యాలంపాడు వద్ద డిఎస్సి అవకతవకలపై వైఎస్ఆర్సీపీ పెట్టుకున్న రిలే నిరాహార దీక్షల వద్ద ఈ యొక్క గొడవ కూడా ప్రారంభమైన పరిస్థితి అయితే నెలకొని ఉంది. ముఖ్యంగా దీక్షకు వ్యతిరేకంగా ఆ నిరసన కార్యక్రమాలు కూడా టీడీపీ చేపట్టింది. కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ దీనికి డిఎస్సికి వ్యతిరేకంగా ఆందోళన నిరసన కార్యక్రమం చేపట్టగా దీక్షకు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ చేపట్టిన దీక్షకు వ్యతిరేకంగా ఆ టీడీపీ కూడా నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి అయితే నెలకొంది. దీక్ష శిబిరం ఆ టెంట్లను అయితే టీడీపీ నాయకులు పీకి వేస్తున్న పరిస్థితి ఉంది. వాళ్ళు పీకి వేయడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వారిని అడ్డుకుంటున్న నేపథ్యంలోనే ఇరు వర్గాలు కూడా బాహాబాహికి దిగిన పరిస్థితి ఉంది. ఆ గొడవ తెలుసుకొని ఆ శిబిరం వద్దకి మొదటగా బోండా ఉమా వచ్చిన తర్వాత ఈ యొక్క ఉత్కంఠం వాతావరణం, ఉద్రిక్తత మొదలైన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నిరసన దీక్షల పేరుతో ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కూడా ఆ టీడీపీ ఆందోళనకి, రివర్స్ ఆందోళనకి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ దీక్ష వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా శాంతియుత దీక్షలను అడ్డుకోవటమే కాకుండా
తమపై దాడికి పాల్పడుతున్నారంటూ వైసీపీ పార్టీ పెద్ద ఎత్తున దీక్ష శిబిరం వద్ద కేకలేస్తున్న పరిస్థితి అవుతుంది. మొత్తానికి ఆ పోలీసులు రంగంలోకి దిగిన తర్వాత కొంతమేరకు ఉద్రిక్తత వాతావరణం తగ్గినప్పటికీ పోలీసులను పక్కకు దోసి కూడా ఆ వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులు ఒకరినొకరు తోసుకోవటం అంటే అక్కడ కార్యక్రమాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఆ ఇరు వర్గాలు ఒకే వద్ద గుమ్ముకూడటం, ఇంకా అక్కడికి చేరుకోవటం, అటు నాయకులు కార్యకర్తలు రావటం, ఇటు నాయకులు కార్యకర్తలు దీక్షా శిబిరం వద్దకు చేరుకోవడంతో వాతావరణం అయితే మరింత ఉద్రిక్త వాతావరణం క్షణక్షణానికి అక్కడ పెరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ టీడీపీ వైసీపీ పరస్పరం నినాదాలతో ఆ చుట్టుపక్కల మొత్తం కూడా వాతావరణం వేడెక్కింది. పెద్ద కేకలు అరుపులతో కూడా టీడీపీ మీద వైసీపీ, వైసీపీ మీద టీడీపీ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటూ డౌన్ అనుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పోలీసులు మరింత చేరువకి మరింత ఎక్కువ మంది కొద్దిసేపట్లో అక్కడ చేరుకోపోతున్నారు. ఈ ఉద్రిక్తత వాతావరణం మొత్తాన్ని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా బోండా ఉమా దీని మీద పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే డిఎస్సి పై అక్రమాలు నిగ్గు తేల్చుతాము, అవకతవకలు జరిగినాయి, అన్యాయాలు జరిగినాయి, స్పోర్ట్స్ కోటా కింద మెరిట్ జాబితాలో తమకు నచ్చిన అభ్యర్థులను మాత్రమే డిఎస్సి కోటాలో వాళ్ళకి సీట్లు లభించే విధంగా చేస్తున్నారంటూ కూడా ఆరోపిస్తుంది. ఇది మొత్తం పక్కా అబద్ధం అంటూ కూడా బోండా ఉమా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. నిజాలను నిగ్గు తెలుసుకుండా ఆ రాజకీయ లబ్ధి కోసం మాయమాటలతో ప్రజల్ని తప్పుదారు పట్టిస్తున్నారంటూ కూడా ఆ బోండా ఉమా దీక్షా శిబిరం వద్ద వైఎస్ఆర్సీపీ దీక్షకు నిరసనగా వ్యతిరేకంగా పెద్దగా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత, అయితే నాగేశ్వరరావు, ప్రస్తుతం సిచ్యువేషన్ అక్కడ కంట్రోల్లోకి వచ్చిందా? పోలీసులు అదనపు బలగాలను మోహరించారా? ఏదైతే బోండా ఉమా దీక్ష శిబిరం వద్దకు చేరుకున్న తర్వాత మొదలైన ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం ఇప్పటికి కూడా పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చుకుంటున్నారు. ఇప్పుడు కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ మీద టీడీపీ మీద వైఎస్ఆర్సీపీ నినాదాలు ఇచ్చుకుంటున్న పరిస్థితి ఉంది. ఏదైతే డిఎస్సి అక్రమాలపై దీక్ష శిబిరం పెట్టిన వైసీపీ టీడీపీ మీద నినాదాలు ఇస్తూ అక్కడ కూర్చున్న పరిస్థితి ఉంది. డిఎస్సి టీడీపీ పై నినాదాలు ఇస్తున్న వైసీపీ పై రివర్స్ లో అక్కడ దీక్షా శిబిరం వద్ద ఎదురుగా ఉండి బోండా ఉమా వైసీపీ మీద నిరసన కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి ఉద్రిక్తత వాతావరణం అయితే క్షణానికి పెరుగుతున్న పరిస్థితి ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నాయకులు రావాలంటూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో చుట్టుపక్కల ప్రజలందరినీ తరలి రావాలని వారు పోస్టులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. టీడీపీ తరఫున చుట్టుపక్కల నాయకులు కార్యకర్తలు అందరూ రావాలంటూ టీడీపీ కూడా పోస్టులు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఘటనా స్థలం వద్ద ఉద్రిక్తత వాతావరణం అయితే క్షణం పెరుగుతున్న పరిస్థితి ఉంది. పోలీసులు మరింత మంది రంగ ప్రవేశం చేసేందుకు కూడా ఇప్పటికే పోలీసులు ఆ ఘటనా స్థలానికి చేరుకోబోతున్నట్టు తెలుస్తుంది. పోలీసులు మరింత మంది చేరుకున్న తర్వాత ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం తగ్గుతుందా మరింత పెరుగుతుందా అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. సునీత, ఇప్పుడు ఈ సంఘటన పైన ఎవరిపైన కేసులు నమోదైనాయా నాగేశ్వరరావు? ఏదైతే వైఎస్ఆర్సీపీ మొదటగా ఈ యొక్క దీక్షా శిబిరాన్ని ప్రారంభించిన పరిస్థితి ఉంది. డిఎస్సి అక్రమాలపై వ్యతిరేకంగా నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. అదే ఘటనా స్థలానికి చేరుకున్న బోండా ఉమా టెంట్ పీకేసి ఇది అక్రమంగా అన్యాయంగా ప్రభుత్వం మీద బురద జల్లి రాజకీయ లబ్ధి జరుపుకుంటున్నారంటూ కూడా బోండా ఉమా ఆరోపిస్తూ ఆ ఘటనా స్థలంలో నిరసన తెలుపుతున్న కార్యక్రమం ఉంది. తోపులాట చోటు చేసుకున్న క్రమంలో దీని మీద పోలీసులు ఇరు వర్గాలని శాంతియుతంగా పక్కకి జరపటం వంటివి చేస్తూ ఉన్నారు. కానీ దీని మీద అయితే ఎక్కడా ఎటువంటి పోలీసులు యాక్షన్ తీసుకోలేదు. మరికొద్ది సేపట్లో ఈ యొక్క ఉద్రిక్తత వాతావరణం పెరిగిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని పోలీసులు అదుపులోకి తీసుకొని నాయకులను అదుపులోకి తీసుకొని స్టేషన్ కి తరలించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అలాగే టీడీపీకి సంబంధించిన కొంతమందిని ఘటనా స్థలం నుంచి పోలీసులు అక్కడి నుంచి తీసుకువెళ్లే సందర్భం కనపడుతున్న నేపథ్యంలో పోలీసు వారు ఎవరి మీదైనా యాక్షన్ తీసుకుంటారనేది అయితే ఈ రోజు సాయంత్రానికి తెలిసే అవకాశాలు అయితే కనపడతా ఉన్నాయి. సునీత, రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు MDH గరం మసాలా.
MDH దమాలు, దాల్ తడక మరియు మష్రూమ్ మసాలా. MDH తో భోజనం ఎల్లప్పుడూ రుచికరం. MDH సదా మీకు కొత్త రుచినివ్వడానికి తయారుగా ఉంటుంది.